ప్రజలకు, గ్రామస్తులకు, రాజకీయులకు, పత్రికా పాత్రికేయులకు నా హృదయపూర్వక మనస్వాంతులు. పవిత్రమైనటువంటి కార్తీక మాసం, ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి విశిష్టత చల్లని నీళ్ళతో శరీరాన్ని శుభ్రపరుచుకొని మనసును భగవంతుని పరిహారంలో పరిశుభ్రపరుచుకునేటువంటి దీపము, ధూపము, నైవేద్యము, దానము, ఈ 5 అంశాలు ఆచరింపజేసుకోవడం ద్వారా మానసిక శారీరక పరిశుభ్రత ఏర్పడి భగవంతుని యొక్క మౌనమైనటువంటి స్థితికి ముందు ధరింపజేసుకునేటువంటి పవిత్ర కాలము కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో కాల సాత్విక లక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే మన సంపద వృద్ధి చెంది మన యొక్క దినచర్యలో మన సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మన తోటి వారికి సహాయపడి నిరుపేదలకు కొంత మేర వారికి ఆర్థిక సహకారం అందించడం ద్వారా నిరుపేద పిల్లలకు వారి యొక్క విద్యా విధానంలో కొంత సహకరించడం, అనారోగ్య బాధితులకు కొంత మేర మనం సహకరించగలిగినట్లయితే దానం ద్వారా ఆ భగవంతుని యొక్క మౌనమైనటువంటి స్థితి ఆ దానంలో మనం చేసినటువంటి దానం ద్వారా మౌనమైనటువంటి స్థితి ఆశీస్ రూపంలో మనపై ప్రసరింపబడుతుంది. మనం ఎదురైనటువంటి కొంత ధనాన్ని చేసినట్లయితే మన ధనత మనకు జరిగిపోతుంది అనేటువంటి ధనాన్ని భావాన్ని విడిచిపెట్టి మనం ఆ భగవంతుని మనకు ప్రసాదించారు. ఆ ప్రసాదించిన దాంట్లో కొంత మేర మన తోటి వారికి నిరుపేదలకు సహకరించినట్లయితే వారిలో మానవుడిని నేర్చుకోవచ్చు. అందుచేత మానవ సేవే మానవ సేవ అనేటువంటి ఆరోగ్య మనందరికీ తెలిసినటువంటిది. అందులో ప్రతి కార్తీక మాసంలో ఉన్నటువంటి మౌనమైనటువంటి లక్షణాలను అలవర్చుకున్నట్లయితే మన జీవన విధానంలో దాన సాత్విక కార్యక్రమాలను నిర్వహించడానికి మన యొక్క జీవన విధానం సుఖపడుతూ మన తోటి వారు కూడా సుఖంగా ఉండాలి అనేటువంటి కాలపు మనలో ఏర్పడుతుంది. అదేవిధంగా స్వామి ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు. నా మొక్క నా శ్వాస అనేది మనం మనసు సాధించుకున్నట్లయితే శ్వాస కావలసినటువంటి గాలి, ఆ గాలిలో ప్రాణవాయువు ఆ ప్రాణవాయువు మనకు ఎక్కడ లభిస్తుంది? మొక్కల నుండి లభిస్తుంది. ఆ మొక్కలు అనేటువంటి ఆ ప్రకృతి స్థాపనలు భగవంతుడి దేవానికి బహుమతిగా ప్రకటించారు. మరి ఆ మొక్కల నుండి మనం ప్రాణవాయువు పొందుతున్నటువంటి ఆ మొక్కలను మనం ఏం చేస్తున్నాం? తొలగించేస్తున్నాం, హరించేస్తున్నాం, కొట్టేస్తున్నాం, తీసేస్తున్నాం. అందువల్ల ఆ మొక్కలు తగ్గిపోవడం చేత ప్రాణవాయువు తగ్గిపోతుంది. జీవరాశి మనుషులు అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మనం విడిచిపెట్టేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఉద్భవించు వాయువు ఈ యొక్క వాతావరణంలో పెరిగిపోయి అనేక రకాలైనటువంటి అనారోగ్యమైనటువంటి క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ ఏర్పడి అనేక రకాల స్వభావికమైనటువంటి ఈ అనారోగ్యాలకు కారణం కాబడుతున్నాయి. మరి ఇవన్నీ మనం ఆలోచించినట్లయితే మనం చేసిన తప్పు వల్ల మనమే శిక్ష అనుభవించవచ్చు. అదేవిధంగా చూస్తున్నాం శీతాకాలం. ఈ శీతాకాలంలో ఎండాకాలం వేసవికాలం సరిచేటట్టుగా ఉంది కదా. మరి ఈ నిలబడినటువంటి ఎండ వేడి వాతావరణం ఏర్పడడానికి కారణము ఈ భూ వాతావరణం వేడికి చెట్లు లేకపోవడం చేత, ఆ నీడ కోల్పోవడం చేత ఈ వాతావరణం వేడిపోతుంది. సకాలంలో వర్షాలు పడకపోవడం, అనేక రకాలైనటువంటి వాతావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి ప్రపంచం నలుగురున్నా కూడా. ఇవన్నీ మానవుడు చేసినటువంటి తప్పిదాలు. ఆ తప్పుల వల్ల ఈనాడు మనము మన భవిష్యత్ తరాల వారు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా వేసవికాలం రాగానే మనకి నీటి అనేది ఏర్పడుతుంది. నీటి చుట్టూ వేసవం కష్టం కాబట్టి రాబోయేటువంటి భవిష్యత్ కాలంలో నీటి సమస్యలు ఏర్పడి నీటి విధానం జరిగి అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఎన్నో నష్టాలు జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా నీటి సమస్య, ఈ వాతావరణం వేడికి
అనేక రకాలైనటువంటి అనారోగ్య గుంపులు ఏర్పడడం ఇవన్నీ కూడా మనం చేసినటువంటి ఆ తప్పే మనకి శ్రీగా అనుభవించవలసిన పరిస్థితి మనవాడికి ఏర్పడింది. మరి ఈ యొక్క తప్పులు ప్రతి ఒక్కరు ఈ రోజే మనం గ్రహించి ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క మొక్కలు నాటి ఆ మొక్కకు తాను మొక్క లేదా మనం విశ్వసించినటువంటి భగవంతుని యొక్క పేరున ఆ మొక్కలు నాటడం లేదా మన తల్లిదండ్రుల యొక్క పేరున ఆ మొక్కలు నాటి ఆ మొక్క చాలా పుష్పాలు ఇచ్చినంత వరకు తెచ్చి పొడిగించి తగ్గి పెట్టవాలి. ఆ మొక్కల ద్వారా వచ్చినటువంటి ఆ ఫలాలు భగవంతుని యొక్క సన్నిధానంలో నైవేద్యం కింద సమర్పించి మనం స్వీకరించినట్లయితే ఆ యొక్క విశ్వసించినటువంటి భగవంతుని యొక్క శక్తి మనలో ఆ ఫలాల రూపంలో నైవేద్యం రూపంలో మనలో దర్శింపబడుతుంది. అది మహోన్నతమైనటువంటి అభౌతికమైనటువంటి శక్తి ఎక్కువ అనారోగ్యాలు కూడా చేస్తుంది. అటు భౌతికమైనటువంటి జీవన విధానంలో శాంతి పృథ్వీ ప్రసాదిస్తుంది. మనకు మన మనుగడ చక్కని సరైన దిశలో పయనింపజేసేటువంటి మహాశక్తిని ప్రసాదిస్తుంది. సామాజిక విధానంలో చూసినట్లయితే ఆ మొక్కల ద్వారా చక్కని నేల ఏర్పడుతుంది, కళలో ఏర్పడుతుంది, దూరాభావంలో వేయకుండా కాపాడుకోగలుగుతాం, సకాలంలో వర్షాలు పడినటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా ఎటువంటి అనారోగ్యాన్ని ఏర్పడకుండా మనకు రాష్ట్రపడినటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా పరిష్కారం కాబడుతుంది. కాబట్టి మన పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో సామాజిక నిర్వహణగా స్వామి చేపట్టినటువంటి నామకాలైనటువంటి కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు స్వామి సన్నిధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని వినడానికి వచ్చాం. విన్నటువంటి విషయాలు ఆచరించినప్పుడే నిజమైనటువంటి యథార్థమైనటువంటి ఆధ్యాత్మిక యథార్థాన్ని చెప్పబడుతుంది. అంటే మనం విన్నటువంటి విషయాన్ని విని మనం మర్చిపోతే అది ఆధ్యాత్మిక కాదు. మనం విన్నటువంటి విషయాన్ని ఎప్పుడైతే ఆచరిస్తామో అదే యథార్థమైనటువంటి ఆధ్యాత్మికత. అందుచేతను ఇక్కడ స్వామి మనకు ఆధ్యాత్మిక రామొక్క రాష్ట్రాధికారి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఒక మొక్కలు నాటండి అనేటువంటి విషయాన్ని మన యజ్ఞంలో ఆజ్ఞాపించారు. ఆ యజ్ఞ భాగంలో మనం భాగస్వామి కాబట్టి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత స్వామిని ఆజ్ఞాపించినటువంటి విషయాన్ని మనం ఆచరిస్తే స్వామి యొక్క కృపా కటాక్షిస్తున్నట్టు మనం దగ్గరయ్యేటువంటి అవకాశం ఉంది. స్వామి దగ్గరగా ఉండాలనుకుంటున్నారా, దూరంగా ఉండాలనుకుంటున్నారా? దగ్గరగా ఉండాలనుకుంటున్నారా? మరి దగ్గరగా ఉండాలని ఏం చేయాలి? ముందుగానే స్వామి ఏం చేశారు? ముందు తీసుకొని మాకు ఏమన్నారు, వాడు మాకవచ్చు, వేరే మాకవచ్చు, రాజు మాకవచ్చు, ఏమన్నారు. వెంటనే మనం ఇంటికి వెళ్ళి వేసి అది మళ్ళీ ఆ ఒక్కరోజు చేసి మనం ఆనేస్తే మాకు వాళ్ళు ఎక్కువ తెచ్చుకోవచ్చు. మళ్ళీ స్వామి కార్తీక మాసం వచ్చేంత వరకు ఆ మొక్క ఎంత ఎదిగింది, ఎలా ఎదిగింది, దీనికి ఆడే అవకాశం ఉంది అని చెప్పి మళ్ళీ 2-3 కార్తీక మాసాల వరకు ఆ మొక్క సంరక్షిస్తే ఆ మొక్క మనం ఫలాన్ని స్వామి తీసుకెళ్ళవచ్చు. మనం ఆరాధనలో కార్యక్రమాల్లో మనం పెట్టుకోవచ్చు, అందరూ తీసుకోవచ్చు, మనతో అందరికీ కూడా ఫలాన్ని పంచుకోవచ్చు. అందరూ కూడా చేశారనుకోండి, అది గ్రామాలతో ఏమవుతుంది, ఫలాలతో మొక్కలన్నీ నిండి ఎంతో అందంగా అధికవంతంగా కనిపిస్తుంది. అలా చేయగలిగిన అందరూ చేశారనుకోండి, అప్పుడు స్వామి యొక్క విషయాన్ని అందరూ ఆశ్రయించినట్టు అవుతుంది. స్వామి మన అందరి దగ్గర ఉంటారు. ఎవరైతే ఆశ్రయించారో స్వామి వారికి దూరంగా ఉంటారు. ఈ యొక్క చిన్న విషయాన్ని గ్రహిస్తే మన స్వామి దగ్గర ఉండాలనుకుంటావా, దూరంగా ఉండాలనుకుంటావా అనే విషయం మీరే నిర్ణయించేసి స్వామి ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనకి చక్కని అవకాశాన్ని, స్వామి మన దగ్గర అవకాశాన్ని మొక్క రూపంలో మనకి అందిస్తారు. ఇటువంటి చిన్న సూక్ష్మమైనటువంటి సామాన్యమైనటువంటి ఈ చిన్న పని చేస్తే స్వామి మన పవిత్రమైనటువంటి అమౌఢమైనటువంటి ఆశిస్తుని అది ఫలాల రూపంలో, ఇది సామాజిక సేవ రూపంలో, ఇది ఆధ్యాత్మిక రూపంలో మన స్వామి మన దగ్గర మొక్క రూపంలో ఉండినట్టు ఆ మహాప్రసాదాన్ని ప్రసాదిస్తున్నారు. స్వామిని మన ఇంటికి ఆహ్వానించుకుని మన దగ్గర మన ఇంట్లో ఉండే ఏర్పాటు మనం తీసుకున్నట్లయితే మనం స్వామి కృపకు పాత్రయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మరి సామాజిక చైతన్యంలో భాగంగా పత్రికా రంగం వారు కూడా ఎంతో అమోఘమైనటువంటి విషయాలు మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో చైతన్యాన్ని వహిస్తున్నారు. అనేక మంది సామాజిక వేత్తలు కూడా మొక్కలు నాటి ఈ వయాన్ని పరిరక్షించండి, భవిష్యత్తు తరాల వారికి కూడా ఈ వారి యొక్క జీవన విధానం ఆరోగ్యంగా ఉండేటువంటి స్థితిని కల్పించడం చెప్పి ఎన్నో అవగాహన సమస్యలు కూడా
సామాజికంగా ఏర్పాటు చేస్తున్నారు. గట్టిగా చేసేటువంటి కృషి కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా వారిని గుర్తించాలి. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరూ మన గురించి మన ఆరోగ్యాల గురించి మన యొక్క మూలమైనటువంటి ఆ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం గురించి మనం ఎన్నో విషయాలుగా సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకుంటేనే రాబోయే కాలంలో జీవనానికి మనుగడకు అవకాశం ఏర్పడుతుంది. నీటి అంటే ఏర్పడినటువంటి రకాలు మన ఇంట్లో నీటి చుట్టూ ఏర్పడిన గురించి ఎంతో దూరం ప్రయాణం చేస్తున్నటువంటి ప్రాంతాల్లో మరి ఏడాది ప్రాంతాల్లో కానీ రాజస్థాన్లో కానీ మన ఆంధ్రపురం అనేక రాయలసీమటువంటి జిల్లాలో ఒక బిలియన్ నీళ్ళ గురించి కొన్ని మైళ్ళ దూరం వెళ్ళి ఆ బిలియన్ నీళ్ళు తీసుకొని వాళ్ళు నీళ్ళు రద్దీలు తీసుకుంటారు. మరి అటువంటి విషయం మనకి లేదు. అయినప్పటికీ రాబోయేటువంటి భవిష్యత్తులో ఆ నీటి అనేది ఏర్పడకుండా ఉండాలి అంటే సకాలంలో వర్షాలు పడాలి. ఆ పడేటువంటి స్థితి మనకు స్వామి ఆ మొక్కల రూపంలో మనకు ప్రసాదించాలి. ఆ మొక్కలో స్వామి ఉండి ఆ వర్షాలు సకాలంలో పడి మన పంటలు పండి మనకు చక్కని ఈ ఆర్థిక జరిగేటువంటి అవకాశం కలుగుతుంది. మన రైతులందరూ ఆనందించాలి. ఆ విధంగా మన రైతుల్లో ఆనందం చూడగలిగినప్పుడే మనకు చక్కని భవిష్యత్తు మన యొక్క ఆరోగ్యాలు మన యొక్క సంస్థానాలు సుఖవంతంగా ఆర్థికంగా అభివృద్ధి పెరగడానికి అవకాశం ఉంది. అందులో మనం ఎన్నో వ్యాపారాలు పడుతున్నాం, నష్టాలు పోతున్నాం, రైతులు ఇబ్బందులు పడుతున్నాం. అనేక ఈ ఆర్థిక సమస్యల వల్ల మానసిక శారీరక రుగ్మతలు ఈ మధ్యకాలంలో చాలా తెలుసుకోవాలన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి యొక్క అంచనా ప్రకారం మన భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకరు మానసిక రోగానికి గురి కాబడుతున్నారు. అంటే 9 మంది మానసికంగా ఆరోగ్యంగా ఉంటే వారు మానసిక అనారోగ్యానికి గురి కాబడుతున్నారు. అంటే ఆ పరిస్థితి ఎంత విధంగా ఉందో మనం ఆలోచించినట్లయితే కారణం ఆర్థిక సమస్యలు, మనకు ఉన్నటువంటి పర్యావరణం వల్ల వచ్చేటువంటి నష్టాలు, అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మనకు ఉండజేస్తున్నాయి. మానసికంగా శారీరకంగా ఈ అన్నింటికీ పరిష్కారం మానసిక కాలుష్యం మనసులో వదిలిపెట్టేసి అవకాశాన్ని తొలగింపజేసి మనసులో ఒక సరైనటువంటి దిశలో పయనించేటువంటి మానసిక దిశకి ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మిక భావాలు మనందరిలో ఉన్నట్లయితే మన సుఖం గురించి, మన సంతోషం గురించి, మన ఆరోగ్యం గురించి మనందరూ ఆలోచిస్తాం, స్వార్థం విడిచిపెడతాం. అప్పుడు మనందరికీ ఆరోగ్యం, ఆనందం, సంతోషం ఏర్పడుతుంది. ఆ విధంగా మానసిక దిశకి ఆధ్యాత్మికత అనేటువంటి భావంతో ఆలోచించినట్లయితే స్వామి చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు మనం పాల్గొనే చేత సామాజిక శాంతి, సంతోషం, వృద్ధి ఏర్పడతాయి. అందులో మానవుడి కావాల్సింది శాంతి, వృద్ధి. ఈ రెండు ఉన్నట్లయితే అన్ని విషయాలు సమకూర్చుకోగలరు. మన శాంతి లేనటువంటి ధనం ఉంది, శాంతి లేనటువంటి ఆ ధనం యొక్క విలువ ఏమాత్రకూడదు. మనకి వృద్ధి లేనటువంటి మనలో అనారోగ్యాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా మన జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ ఉంటాయి. అందులో శాంతి, వృద్ధి లేని వాళ్ళు లభిస్తున్నాయి, ఆధ్యాత్మికత వల్ల లభిస్తున్నాయి. ఈ ఆధ్యాత్మికత మనస్సును నియంత్రిస్తుంది. ఆ మనస్సులో సరైన దిశలో ప్రయాణించేటువంటి విషయంగా పరిణామంలో తీసుకురావడం జరుగుతుంది. అందులో ఆధ్యాత్మికత అనేటువంటి స్వామి నుండి, ఋషుల నుండి, శాస్త్రవేత్తల నుండి, జ్ఞానుల నుండి, యోగుల నుండి గ్రహించి మనం అది ఆచరణలో పెట్టగలిగినట్లే నిజమైనటువంటి యథార్థమైనటువంటి ఆధ్యాత్మికత. అందులో ఒకరి నాటలో అనేటువంటిది కూడా ఆ ఇంట్లో ఒక ఆధ్యాత్మిక భావం, ఆ ఆధ్యాత్మిక భావాన్ని మనం ఆచరించాలి. అది పద్ధతులు మనకి ఆదేశించాలి. ఆదేశించినటువంటి విషయాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని ఆచరించినప్పుడే మనం నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ అవకాశాన్ని కాదని ఈ పవిత్రమైనటువంటి ఆర్థిక మార్గంలో మన సజీవ పరిస్థితిని భగవద్గృహకు బాధ్యతలు కావాలి. అప్పుడే మన భగవంతుడు మనకు కావాల్సిన అన్ని మనకు సమకూరుస్తారు. భగవంతుడి ఆదేశించినటువంటి విషయాలు మనం ఆచరించకపోయినట్లయితే మనకి ఏమీ లభించదు. ప్రపోజల్ సాధించుకున్నటువంటి మనకి ఎన్నో ప్రతిపాదించుకుంటాడు, కానీ భగవంతుడు ఏ ఒకటి ఇవ్వడు. కారణం భగవంతుడు ఆదేశించినటువంటి ఆ విషయాలను ఆచరించకపోవడం చేత ఆ యొక్క మానవుడు ఆశించినటువంటి విషయాలన్నీ కూడా తను పొందలేకపోతున్నాడు. అందువల్ల మనం భగవంతుడు ఆశించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని ఆచరించి భగవంతుడు పాత్రమైనప్పుడు భగవంతుడు మనం కోరినటువంటి విషయం
ప్లాస్టిక్ మాత్రమే మనం ఈ రాగం ఇచ్చి రాగం ఇచ్చి వెళ్ళిన తర్వాత స్వామి పెట్టినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు ఆ మొక్కలు నాటి స్వామి మొత్తాన్ని తెలియజేసుకోండి. గత 3 సంవత్సరాల క్రితం మన అందరి పట్టణంలో కాలువ ఇరుపక్షల యువజీకి రూరల్ గవర్నమెంట్ తరఫున అనేక వందల మొక్కలు కలిసి వేసి శ్రీగాస్ వేసి మొక్కలు నాటారు. ఈ రోజున ఇప్పుడు పెద్ద మొక్కలుగా అటు ఆ పంటగా కాలువ చుట్టూ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఒకటి ఇరుపక్షల కాలువ పెట్టడం కూడా పరిశోధించినటువంటి కార్యక్రమంలో ఎంతో కృషి చేశారు. వారు కృషి చేసి కంచి వేసి మొక్కలు వేసి ఆ కావాలన్నట్టు పొడవునా కూడా యువజీతో కలిసి మొక్కలు కనిపిస్తున్నాయి. చూసేటట్టు ఎంతో ఆనందం అనిపించింది. అలా మన స్వామి ఆనందపరచడానికి ప్రయత్నం చేస్తే ఆశీస్సు అమోఘంగా పనిచేసే అవకాశం కలుగుతుంది. తూర్పు మార్గంలో లభించేటువంటి ఆశీస్సుని మనం కలిసి ఆ కోర్టు మార్పులుగా మనవి సర్వే జనానికి వినోదం.